హైడ్రా 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 ఇప్పుడు ఈ పేరింటేనే హైదరాబాద్ లో పొలిటీషియన్లకు నిద్ర పడతలేదు. ఏ టైంలో ఎట్నుంచి బుల్డోజర్ వేసుకొని ఇంటి మీదకి వస్తారో అని తిన్న కూడు పైన పట్టకుంటుంటున్నారు. ఇప్పటికే సీఎం సార్ అన్నతో సహా ఎంతో మందికి నోటీసులు ఇచ్చిర్రు, ఇంకొన్ని కూలగొట్టిర్రు. ఇక పెద్ద పెద్దల నుంచి ఫోర్స్ ఉన్నా కూడా సీఎం సార్ పుల్లు పవర్లు ఇచ్చే వరకలా ఎవ్వరు హయాకింటలేరు హైడ్రా వాళ్ళు. అయితే మంత్రాలు చెవిలే చెప్పి మంత్రదండం చేతికినట్టు హైడ్రాకైతే కూలగొట్టే పవర్లు ఇచ్చిరు కానీ ఓ పెన్ను కాపీ కొనే మందం కూడా నిధులు లేదట. అంటే కాటేసే పామే గానీ పండు లేనట్టు అయింది. అందుకే నిధులు లేవని బాధపడే అక్కరే లేదు. నా ఎంపీ ల్యాడ్స్ నిధులకెళ్ళి 25 లక్షలు ఇస్తున్నా తీసుకోరి, పండగ వేసుకోరి, అక్రమార్కులకు నిద్ర లేకుండా చేయుర్రి అని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్న 20 లక్షలు ఇచ్చిండు. నిన్న బుద్ధ భవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ ను కలిసి 20 లక్షల చెక్కును అప్పచెప్పిండు. ఈ పైసలతోటి బుల్డోజర్లు కిరాక్ తీసుకొని కిరాక్ గా పని చేయుర్రి, హైదరాబాద్ చెరువులు కబ్జా పెట్టిన తోలు తీయుర్రి, ఇంకోసారి ఎవరైనా చెరువు శిఖం జాగల్లా ఇల్లు కట్టాలంటే లాగులు దడిచేటట్టు చేయుర్రి, మా పుల్లు సపోర్ట్ మీకేనా అనుకొచ్చిండు. ఇక సర్కార్ నిధులు లేకున్నా అనిల్ యాదవ్ అన్న 20 లక్షలు నిధులు ఇచ్చే వరకలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కూడా మస్తు ఖుషి అయిందట. వీటితో ఇంకింత ఉత్సాహంగా బుల్డోజర్లు పట్టుకొని ఉరుకుతామని చెప్పిండట. అనిల్ అనే కాదు, అటు జనాలు కూడా చాలా మంది హైడ్రాక్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక జిల్లాల పొంచి కూడా మా ఊర్లో కూడా హైడ్రాన్ పెట్టుర్రి, కూలగొట్టుర్రి అని మద్దతుగా సర్కార్కు వినతులు వస్తున్నాయి. ఇక దాని మీద కూడా నేను సీఎం సార్ హై లెవెల్ మీటింగ్ పెట్టి మంత్రులు ఏమంటారు అని అడిగిండు. వాళ్ళు కూడా సై అన్నట్టే ఉన్నారట. మరి దీనికి రాష్ట్రమంతా పెట్టాలనా లేదా అని సీఎం సార్ బాగానే ఆలోచన చేస్తున్నట. చూడాలి మరి ఏమవుతుందో.